మిత్రులారా, అందరికీ నమస్కారం. ఈరోజు కరోనా మహమ్మారి ప్రపంచ దేశాలని వణికిస్తున్నటువంటి పరిస్థితి మనం చూస్తూ ఉన్నాం. ఎక్కడ చూసినా, ఏ రకమైనటువంటి ప్రజల్లో చూసినా కరోనా పేరు మారుమోగుతున్నటువంటి పరిస్థితి మనం చూస్తూ ఉన్నాం. కొన్ని వేల మంది ప్రాణాలని బలి తీసుకున్నటువంటి ఈ వైరస్ గురించి మనం తెలుసుకోవాల్సినటువంటి అవసరం ఉంది. ముఖ్యంగా కరోనా వైరస్ మనం అనుకున్నట్టుగా ఈ 2-3 నెలల్లో పుట్టినటువంటి వైరస్ కాదు. దాదాపు 1964లో జూన్ అల్మేదా అనే వ్యక్తి లండన్లో ఒక మెడికల్ కాలేజీలో చేసినటువంటి రీసెర్చ్లో బయటపడినటువంటి వైరస్ ఇది. తన పరిశోధనలో వెలువడినటువంటి విషయాలు ఏంటంటే, ఆకారం లేనటువంటి వైరస్ ఒక మెదడు మాత్రమే ఉంటుంది. ఒక ఆర్ఎన్ఏ ద్వారా, తనకున్నటువంటి ఆర్ఎన్ఏ ద్వారా మనుషుల్లో కానీ జంతువుల్లో ఉన్నటువంటి డిఎన్ఏను నాశనం చేసేటటువంటి లక్షణం కలిగి ఉన్నటువంటి వైరస్సు ఇది. జూన్ ఆల్మేదా అనే వ్యక్తి తన పరిశోధనలో వెలువెత్తడం జరిగింది. ఆ తర్వాత వాస్తవానికి కరోనా కంటే ఇంతకుముందు ఇలాంటి డేంజర్ వైరస్లు ఉన్నాయా లేవా అనే ఆలోచన కూడా, అనుమానం కూడా చాలామంది వ్యక్తుల్లో ఈరోజు ఉన్నది. వాస్తవానికి కరోనా కంటే ముందు ప్రపంచవ్యాప్తంగా వచ్చినటువంటి వ్యాధులు ఇంతకంటే డేంజర్ వైరస్లు కూడా ఉన్నాయి. సార్స్ అనే ఒక వైరస్సు దాదాపు 9.8% మంది ప్రజల్ని బలి తీసుకున్నటువంటి పరిస్థితి ఉన్నది. అదేవిధంగా మెర్సన్ అనే వ్యాధి దాదాపు 37% మంది ప్రజల్ని బలి తీసుకున్నటువంటి పరిస్థితి ఉన్నది. ఈ కరోనా వైరస్ను తీసుకున్నట్లయితే ఆ సార్సు, మెర్సన్ వ్యాధుల కంటే కొద్దిగా భయాందోళన గురి కావాల్సినటువంటి అవసరం లేదు అనేది తెలియజేస్తూ ఉన్నాను. ముఖ్యంగా దాదాపు 80% మంది ప్రజలకు ఈ కరోనా వైరస్ ఏం చేయలేదు అనేది కూడా తెలుసుకోవాలి. ఒకవేళ ఆ 80% మంది ప్రజలకు కరోనా వైరస్ సోకినా, పాజిటివ్ వచ్చినా సరే, వాళ్ళకి పారాసిటమాల్ ద్వారా లేదా కొన్ని జాగ్రత్తలు తీసుకుంటే ఖచ్చితంగా ఆ వ్యాధి తగ్గే అవకాశం ఉంటుంది. కానీ మిగతా 20% మంది ప్రజల్లో దాదాపు 5% మంది ప్రజలకు ఈ వ్యాధి తీవ్ర ఇబ్బందులకు గురి చేస్తుందనే విషయాన్ని మనం తెలుసుకోవాలి. అంటే మన దేశంలో దాదాపు 140 లక్షల కోట్ల మంది జనాభాలో 5% అంటే దాదాపు కొన్ని వేల కోట్లు ఉంటాయి. కాబట్టి ఆ వేల కోట్ల మందిని రక్షించడం కోసం ఈరోజు దేశ రాష్ట్ర ప్రభుత్వాలు లాక్డౌన్ను ప్రకటించడం జరిగింది. వాటిని మనం సక్రమంగా ఇంప్లిమెంట్ చేసుకోగలిగితే ఖచ్చితంగా ఈ కరోనా మహమ్మారి నుంచి బయటపడే అవకాశం ఖచ్చితంగా ఉంటుంది. ముఖ్యంగా ఈ డేంజర్ వైరస్ల నుంచి మనం ఎదుర్కోగలమా, ఈ అకస్మాత్తుగా వచ్చేటటువంటి వైరస్ల నుంచి మనం బయటపడగలమా అంటే, అభివృద్ధి చెందినటువంటి దేశాలు అమెరికా కానీ, ఇటలీ కానీ, స్పెయిన్ కానీ, ఇతరత్ర దేశాలు కూడా, ఏ దేశమైనా సరే ఈ అకస్మాత్తుగా వచ్చేటటువంటి వైరస్ల నుంచి బయటపడడానికి ముందుగానే జాగ్రత్తలు తీసుకునే పరిస్థితి లేదు. అది వచ్చిన తర్వాతనే ఆలోచన చేసుకొని దానికి సొల్యూషన్ మార్గాలు, వ్యాక్సిన్ కనుగొనే అవకాశాలు వెతుక్కునే పరిస్థితి ఉన్నది. అదేవిధంగా ఇప్పుడున్నటువంటి శాస్త్రవేత్తలు కూడా ఈ కరోనా మహమ్మారి నుంచి ప్రజల్ని బయటపడించడానికి ప్రయత్నాలు చేస్తూ ఉన్నారు. వ్యాక్సిన్ కనుగొనడానికి కూడా ప్రయత్నాలు చేస్తున్నారు. ఒకవేళ వ్యాక్సిన్ కనుగొన్నప్పటికి కూడా మనం గుర్తుంచుకోవాల్సింది ఏంటంటే, కనుగొని మన మీద ప్రయోగం చేసే పరిస్థితి ఉండదు. ఆ వ్యాక్సిన్ జంతువుల మీద ప్రయోగించిన తర్వాత, ఇతర ప్రాణుల మీద ప్రయోగించిన తర్వాతనే దాన్ని మనుషులపైన ప్రయోగించే అవకాశం ఉంటుంది. ఇది సైన్స్ కాబట్టి ఇది ఒక క్రమ పద్ధతిగానే వెళ్తుందనే విషయాన్ని మనం అర్థం చేసుకోవాలి. అంటే
వ్యాక్సిన్ వచ్చే వరకు దాదాపు 1 లేదా 2 సంవత్సరాల టైము ఖచ్చితంగా పడుతుందనేది మనం ఆలోచన చేసుకోవాలి. ఇప్పుడు మనం తీసుకోవాల్సినటువంటి ఏంటంటే ఈ కరోనా మహమ్మారి నుంచి మనం బయటపడడానికి అవకాశం ఏంటంటే వాటికి సంబంధించినటువంటి సొల్యూషన్ జాగ్రత్తలు పాటిస్తే ఖచ్చితంగా మనం దాని నుంచి తప్పించుకునే బయటపడే అవకాశం ఉంటుంది. తప్పించుకునే మార్గాలు ఆల్రెడీ ప్రభుత్వం ఇప్పటి వరకు డాక్టర్స్ కానీ ప్రభుత్వం కానీ మనకు మీడియా ద్వారా, సోషల్ మీడియా ద్వారా లేదా సర్పంచ్ల ద్వారా వీళ్ళందరి ద్వారా మనకు తెలియజేస్తూనే ఉన్నది, ప్రచారం చేస్తూనే ఉన్నది. మాస్కులు పెట్టుకోవాలి, చేతులు గడుపుకోవాలి. దీని మీద కొంతమంది పాటలు కూడా తయారు చేయడం జరిగింది. ఇవన్నిటిని కూడా మనం దృష్టిలో పెట్టుకొని ఖచ్చితంగా ఈ కరోనా మహమ్మారికి సంబంధించి ఖచ్చితంగా జాగ్రత్తలు పాటిస్తే మనం దీని నుంచి బయటపడే అవకాశం ఉందని చెప్పేసి తెలియజేస్తున్నాం. ఈరోజు లాక్డౌన్ వల్ల మనం లాక్డౌన్ ఎంతకాలం ఇలాగే కొనసాగుతుందనే ఆలోచనలు కూడా చాలామంది లోపల ఉన్నాయి. అదేవిధంగా లాక్డౌన్ ద్వారా దీని మార్గం కరెక్టేనా అనే ఆలోచనలో ఉన్నాయి. వాస్తవానికి కరోనా మహమ్మారి నుంచి బయటపడాలంటే ఈ లాక్డౌనే సరైనటువంటి పద్ధతి. కానీ మన భారతదేశం లాంటి దేశాలలో ఈ మహమ్మారి, ఈ లాక్డౌను ఎక్కువ రోజులు ఉండే పరిస్థితి ఉండదు. ఎక్కువ రోజులు పెట్టుకుంటే ఖచ్చితంగా మన భారతదేశం లాంటి దేశాలలో 2 నెలల కంటే ఎక్కువ రోజులు మన లాక్డౌన్ కనుక ప్రకటించుకుంటే ఖచ్చితంగా ఇబ్బందుల్లో పడే పరిస్థితి ఉంటుంది. మన దేశం కూడా ఇబ్బందుల్లో పడే పరిస్థితి ఉంటుంది. ఎన్నో ఆకలి చావులు కూడా మనం చూసే పరిస్థితి వస్తుంది. ఎందుకంటే వాస్తవానికి ఇప్పుడు ఉన్నటువంటి మన దేశంలో ఎంతోమంది కరోనా మహమ్మారితో ఇంట్లో కూర్చున్నటువంటి పరిస్థితి ఉంది. పని చేస్తే కానీ డొక్కాడని కుటుంబాలు కూడా ఎన్నో ఉన్నాయి. ఇప్పుడు ఈ నెల రోజుల కాలంలో ఎంతోమంది దాతలు, డొనేటర్స్ వీళ్ళందరూ వచ్చి కూడా సాయం చేస్తూ ఉన్నారు. ఇది ఇంకొంతకాలం పొడిగిస్తే ఆ డొనేటర్స్ కూడా ఇచ్చేటటువంటి పరిస్థితి ఉండదు. అంతేకాకుండా కొన్ని కుటుంబాలు ఈ నెల రోజులు లాక్డౌన్ ప్రకటించేసరికి ఇంట్లో ఉండి హ్యాపీగా ఫ్యామిలీతో గడుపుదాం, లేకపోతే హ్యాపీగా ఉందామనే ఉద్దేశంతో కిరాణా షాపుల్లోకి వెళ్ళి ఒక నెలకు సరిపడేటటువంటి సరుకులు తీసుకొచ్చుకొని చాలా హ్యాపీగా ఇంటికి వచ్చినటువంటి పరిస్థితి ఉన్నది. తర్వాత మళ్ళీ లాక్డౌన్ పొడిగించేసరికి వాళ్ళ దగ్గర ఉన్నటువంటి డబ్బులు పూర్తిగా అయిపోయేసరికి మళ్ళీ కిలో, పావు కిలో, అర్ధ కిలో తెచ్చుకుంటున్నటువంటి పరిస్థితి ఉన్నది. అంటే ఉన్నటువంటి కుటుంబాలు కూడా నెలవారీగా డబ్బులు సంపాదిస్తున్నటువంటి కుటుంబాలు కూడా ఈరోజు ఇబ్బంది పడుతున్నటువంటి పరిస్థితి కనిపిస్తూ ఉన్నది. అట్లాంటిది రోజు పనిచేస్తే తప్ప ఇల్లు గడవనటువంటి పరిస్థితి ఉన్నటువంటి కుటుంబాలు ఇంకా దారుణమైనటువంటి పరిస్థితికి వస్తుంది. ఈ కరోనా మహమ్మారితోని ఎంతమంది చనిపోతారో తెలియదు, కానీ ఆకలి చావులు కారణంగా మాత్రం దేశంలో చాలామంది చనిపోయే పరిస్థితి వస్తుందని చెప్పేసి కూడా మనం అర్థం చేసుకోవాలి. కరోనా వైరస్ ద్వారా మనం నేర్చుకోవాల్సినటువంటి విషయాలు చాలా ఉన్నాయి. ఎన్ని రోజులు మానవుడు గొప్పగా ఆలోచన చేసుకునే విషయం ఏంటంటే ప్రపంచంలో పూర్తిగా ప్రపంచాన్ని శాసించేది ఏలేది మనిషి మాత్రమే అనే ఆలోచన, అపోహ ఉండేది. కానీ ఈరోజు ఒక చిన్న పురుగు కరోనా ఈరోజు దేశాన్ని గడగడలాడిస్తున్నటువంటి పరిస్థితుల్లో మనిషికి అర్థమైన విషయం ఏంటంటే మనిషి సాధించింది ఏం లేదు, సాధించాల్సింది చాలా ఉన్నది, నేర్చుకోవాల్సింది చాలా ఉన్నది అనే విషయాన్ని అర్థం చేసుకోవాలని చెప్పేసి కోరుతున్నాను. ఈ కరోనా వైరస్ చాలా డేంజరు, భూకంపం కంటే డేంజర్ అనేది మనం అర్థం చేసుకోవాలి. ఇది కొన్ని వేల మంది ప్రాణాలని బలి తీసుకున్నటువంటి వైరస్. దీన్ని మనం దృష్టిలో పెట్టుకోవాలి. ఈరోజు చైనాలో నవంబర్ 10వ తేదీన కరోనా వైరస్ రావడం జరిగింది. వాళ్ళు ఈ వైరస్ను గుర్తించడానికి దాదాపు నెల రోజులు సమయం పట్టింది. ఆ నెల రోజులు వాళ్ళు గుర్తించిన తర్వాత WHO వాళ్ళకి డిసెంబర్ 31వ తేదీన వాళ్ళు సమాచారం ఇవ్వడం జరిగింది. అంతేకాకుండా చైనాలో ఈ వైరస్ను గుర్తించిన తర్వాత ఒక వారం రోజుల్లోనే క్వారంటైన్ హాస్పిటల్ను నిర్మించి అసలు ప్రపంచం గర్వించదగ్గ
ఒక టెక్నాలజీని వినియోగించి వాళ్ళు వారం రోజుల్లోనే బిల్డింగ్ ఏర్పాటు చేయడం అనేది మామూలు విషయం కాదు. అది మనం అర్థం చేసుకోవాలి. వాళ్ళు 31వ తారీఖున పూర్తిగా లాక్డౌన్ ప్రకటించడం జరిగింది. వాళ్ళు చేసినటువంటి మిస్టేక్ ఏంటంటే, వాళ్ళు WHO వాళ్ళకు సమాచారం ఇచ్చినప్పటికీ ఇతర దేశాలకు సమాచారం ఇవ్వడంలో వాళ్ళు లోపం వహించడం జరిగింది. తర్వాత జనవరి 10వ తారీఖు వచ్చేసరికి 1,00,000 మందికి, దాదాపు 65 దేశాలలో 1,00,000 మందికి ఈ వైరస్ సోకడం జరిగింది. WHO వాళ్ళు అలర్ట్ అయి గ్లోబల్ హెల్త్ ఎమర్జెన్సీ ప్రకటించడం జరిగింది. ప్రకటించిన తర్వాత అమెరికా, ఇటలీ, స్పెయిన్, ఇతరత్ర దేశాల నుంచి చైనాకు వెళ్ళేటటువంటి ఫ్లైట్లు నిలిపివేయడం జరిగింది. అయినప్పటికీ కూడా జనవరి 10 తారీఖు నిలిపివేసినప్పటికీ జనవరి 13వ తారీఖు నాడు, జనవరి 13, 14 తారీఖు నాడు మనం సర్వే చేసేసరికి దాదాపు 4 లక్షల మందికి ఈరోజు కరోనా మహమ్మారి సోకడం జరిగింది. అంటే అంతకు ముందే ఆ వైరస్ పూర్తిగా బయటకు వచ్చేసింది అనేది మనం అర్థం చేసుకోవాలి. అంటే మనం క్వారంటైన్ ప్రకటించడంలో ఆలస్యం అయిందని చెప్పేసి మనం అర్థం చేసుకోవాలి. ఈరోజు అమెరికాను తీసుకున్నట్లయితే, అమెరికా పూర్తిగా అభివృద్ధి చెందినటువంటి దేశం, ఎంతోమంది ఇంటెలెక్చువల్స్ ఉన్నటువంటి దేశం. కానీ ఇంటెలెక్చువల్స్ ఎంత చెప్పినా పట్టించుకోనటువంటి పరిస్థితి. ఈరోజు మనం ట్రంప్ను అర్థం చేసుకోవచ్చు. ట్రంప్ తీరు ఎంత వెరైటీగా ఉంటుందో, ట్రంప్ యాటిట్యూడ్ ఏ రకంగా ఉంటుందో, ఎవరి మాట అయినడు మూర్ఖంగా ప్రవర్తిస్తున్నటువంటి పరిస్థితి ఉంటుంది. మన అమెరికా ప్రెసిడెంట్ ఆలోచన విధానం తీసుకుంటే, ఇంటెలెక్చువల్స్ ఎంత చెప్పినా వినకపోవడం వల్ల, అంటే నెక్స్ట్ ఎలక్షన్స్ వస్తున్నాయి, ఇప్పుడు సడన్గా లాక్డౌన్ ప్రకటించడం ద్వారా నా దగ్గర పూర్తిగా ఆర్థిక వ్యవస్థ దెబ్బతినే అవకాశం ఉంటుంది అనే ఉద్దేశంతో ఆయన దాన్ని లాక్డౌన్ ప్రకటించకుండా అలాగే ముందుకు సాగడం వల్ల విపరీతంగా అమెరికాలో కరోనా పేషెంట్స్ పెరగడం జరిగింది. ఆ తర్వాత తాను అలర్ట్ అయిన తర్వాత ఏం చేయాలో అర్థం కాక ఇబ్బందులు పడుతూ అన్ని దేశాలను తను బెదిరిస్తూ, అదేవిధంగా స్నేహపూర్వకంగా కొన్ని దేశాలను బెదిరిస్తూ, చైనా లాంటి దేశాల దగ్గర మాస్కులు, కనీసం అమెరికా అభివృద్ధి చెందినటువంటి దేశంలో మాస్కులు కానీ శానిటైజర్లు కానీ ఉన్నటువంటి పరిస్థితి లేదు. చైనా వాళ్ళ దగ్గర మాస్కులు, శానిటైజర్లు తీసుకోవడం జరిగింది. అదేవిధంగా మన భారతదేశంలో మెడిసిన్ కూడా తీసుకెళ్ళడం జరిగింది. ఇట్లాంటి అంటే ఒక ఊహించలేనటువంటి, ఒక అభివృద్ధి చెందినటువంటి దేశం ఊహించలేనటువంటి పరిస్థితుల్లో ఉక్కుబిక్కులాడుతున్నటువంటి పరిస్థితి మనం చూసినాం. అంతేకాకుండా ఈరోజు ఎఫ్బీలలో కొన్ని ఫొటోస్ కూడా ట్రెండింగ్ అవుతున్నటువంటి పరిస్థితి ఉన్నది. అంటే బట్టలు, షర్టు ప్యాంటుతో పాటు మాస్కులు కూడా వస్తున్నటువంటి ట్రెండింగ్ ఫొటోస్ కూడా ఈరోజు వైరల్ అవుతున్నాయి. వాస్తవానికి ఇవన్నీ కూడా మనం పాటించాల్సినటువంటి అవసరం ఉన్నది. మనిషికి దూరం ఉంటాం అనే విషయాన్ని కూడా మనం ఎక్కడ కూడా ఊహించుకున్నటువంటి పరిస్థితి లేదు. అదేవిధంగా ఈరోజు ఫిజికల్ డిస్టెన్స్ మెయింటైన్ చేస్తాం అనే విషయాన్ని కూడా మనం ఊహించినటువంటి పరిస్థితి లేదు. మనం ఇప్పుడు కూడా ఈ కరోనా మహమ్మారి నుంచి బయటపడాలంటే ఇప్పటి నుంచి ఈ అలవాట్లను ఖచ్చితంగా మనం మెయింటైన్ చేసుకోవాల్సినటువంటి అవసరం ఉన్నది. ఇంకా రోజుకి పెరుగుతున్నటువంటి పరిస్థితి ఎందుకు వస్తుందంటే, ఈ లాక్డౌన్ను ఎవరు కూడా స్ట్రిక్ట్గా, సమర్థవంతంగా, చాలా పటిష్టంగా అమలు చేసుకుంటున్నటువంటి పరిస్థితి లేదు. వాస్తవానికి ఇది ప్రజలందరూ దీంట్లో భాగస్వామ్యం కావాల్సినటువంటి అవసరం ఉన్నది. ఎక్కడ కూడా రాజకీయ నాయకులు లేదా ప్రెస్ మీడియా, పోలీసు వాళ్ళు వీళ్ళు మాత్రమే సీరియస్గా తీసుకుంటే ఈ కరోనాని మనం తరిమి కొట్టే పరిస్థితి లేదు. ఖచ్చితంగా దేశంలో ఉన్నటువంటి ప్రజలందరూ కూడా ఈ కరోనా మహమ్మారిని తరిమి కొట్టడం కోసం ఖచ్చితంగా గట్టిగా ప్రయత్నం చేస్తేనే, ప్రజలందరూ కూడా దానిలో భాగస్వామ్యం అయితేనే మనం ఈ వ్యాధిని, ఈ వైరస్ని తగ్గించుకునే పరిస్థితి ఉంటుంది, దీని నుంచి బయటపడే పరిస్థితి ఉంటుంది. కాబట్టి స్ట్రిక్ట్గా ఈ లాక్డౌన్ను మనం అమలు చేసుకోవాల్సినటువంటి అవసరం ఉందని చెప్పేసి తెలియజేస్తూ ఉన్నాను. రెండో పాయింట్ ఏంటంటే, గ్రామాల్లో పూర్తిగా ఈ లాక్డౌన్ ఎవ్వరు కూడా పాటిస్తున్నటువంటి పరిస్థితి లేదు. గుంపులుగా కూర్చోవడం కానీ, ముచ్చట్లు పెట్టడం, అష్టాచమ్మా ఆడడం, కుంటి విచ్చలాడడం, ఇంట్లో కూర్చొని ఇష్టానుసారంగా
ఆ, చేతులు కడుక్కోకుండా, మాస్కులు పెట్టుకోకుండా, ఒకరినొకరు ఆ, తాకుతూ ఇవన్నీ ఆ, అంటే ఒక బాధ్యత రహితంగా వివరించడం జరుగుతూ ఉన్నది. మొన్న సూర్యాపేటలో తీసుకుంటే ఉదాహరణకు ము దాదాపు 32 మంది ఈరోజు అష్టాచెమ్మ ఆడడం వల్ల 32 మంది ఈరోజు కరోనా పాజిటివ్ కేసులు వెలువడ్డాయనే విషయాన్ని మనం అర్థం చేసుకోవాలి. గ్రామాలలో సర్పంచులు వీటిని సీరియస్గా తీసుకొని ప్రజలందరి దృష్టికి ఈ కరోనా వైరస్ బారి నుంచి బయటపడాలంటే వాళ్ళందరికీ కూడా ఈ విషయాల్ని తెలియజేయాల్సినటువంటి అవసరం ఉందని చెప్పేసి తెలియజేస్తా ఉన్నాను. అంతేకాకుండా ఇంకోటి, గవర్నమెంటు చాలామందిలో ఉన్నటువంటి అపోహలు ఏంటంటే, గవర్నమెంటు వాస్తవానికి ఇది సీరియస్గా చెప్తుందా, ఈ పోలీసులు మమ్మల్ని ఎందుకింత సీరియస్గా కొడుతున్నారు, లేకపోతే వాస్తవానికి ఈ కరోనా వైరస్ ఇంత డేంజరా అని ఈ అపోహలు, ఈ కన్ఫ్యూజన్ కూడా చాలామందిలో ఉన్నది. వాటిని ఎవరు కూడా కన్ఫ్యూజన్ పడాల్సినటువంటి అవసరం లేదు. ఈ కరోనా చాలా డేంజర్ వైరస్, దీనివల్ల ప్రాణాలు పోయే పరిస్థితి ఉన్నది, ప్రాణాలు పోతున్నాయి, మన కళ్ళ ముంగల మనం చూస్తూ ఉన్నాం. కాబట్టి ప్రతి ఒక్కరు కూడా ఖచ్చితంగా సీరియస్గా తీసుకోవాలి దీన్ని. గ్రామాలలో ఖచ్చితంగా సిస్టమేటిక్ వహించాల్సినటువంటి అవసరం ఉన్నది. మనం చావు అంచుల దగ్గర ఉన్నాం. వాటి నుంచి మనం బయటపడాలంటే ఖచ్చితంగా మనం జాగ్రత్త వహించకపోతే మాత్రం ఈరోజు మన ప్రాణాలకే ముప్పు వస్తున్నటువంటి పరిస్థితి ఉంటుంది. కాబట్టి దాని నుండి బయటపడడం కోసం ఖచ్చితమైనటువంటి జాగ్రత్తలు పాటించాలని చెప్పేసి కోరుతా ఉన్నాను. ముఖ్యంగా ఈ కరోనా వైరస్ వల్ల మన పక్కన కొంతమంది జాగ్రత్తలు పాటించేటటువంటి వ్యక్తులు, ఈ కరోనా మనకు నేర్పింది ఏంటంటే పక్కనున్నటువంటి ఫ్రెండ్స్ను కూడా నమ్మే పరిస్థితి లేనటువంటి పరిస్థితి ఈరోజు కరోనా వైరస్ తీసుకొచ్చింది. ఫ్యామిలీలో ఎవరన్నా బయటికి వెళ్తే కూడా వాడు ఎవరెవరికి తాకొచ్చుండు, ఎవరెవరి దగ్గరికి పోయొచ్చుండు, చేతులు కడుక్కోవాలి, లేకపోతే జాగ్రత్తలు పాటించాలి, మాస్క్ పెట్టుకొని పోయిండా లేదా అనే భయాందోళన కూడా ఈరోజు ఫ్యామిలీలలో రేకెత్తుతున్నటువంటి పరిస్థితి ఉన్నది. ఈ కరోనా, ఈ వ్యాధి ముందే మన దేశంలో రాకుండా ఉండాలంటే మన గవర్నమెంటు జాగ్రత్తలు తీసుకుంటే మాత్రం వాస్తవానికి ఈ దేశంలో ఇంత పెద్ద ఎత్తున పెరిగే అవకాశం లేకుండే అనేది మనం ఖచ్చితంగా ఆలోచన చేయాల్సినటువంటి అవసరం ఉంది. ఎందుకంటే ముఖ్యంగా డిసెంబర్ 31 తారీఖు రోజే WHO వాళ్లకు ఇన్ఫర్మేషన్ ఇచ్చినటువంటి చైనా జనవరి 10వ తారీఖు పూర్తిగా గ్లోబల్ హెల్త్ ఎమర్జెన్సీ పేరుతోని అందరినీ అలర్ట్ కావాలని చెప్పేసి WHO ఎప్పుడో ప్రచారం చేయడం జరిగింది. అయినప్పటికీ కూడా భారతదేశానికి కొన్ని వేల మంది ఈరోజు ఫ్లైట్ల ద్వారా రావడం జరిగింది. అంటే ఫ్లైట్లకు మనం ఎక్కడ కూడా నిబంధన పెట్టే పరిస్థితి లేకుండా పోయింది. దాదాపు ఒక 10-15 రోజుల వరకు మనం ఫ్లైట్లు అలాగే వస్తున్నటువంటి పరిస్థితి ఉన్నది. తెలంగాణ రాష్ట్రానికి దాదాపు 20,000 మంది లాక్డౌన్ ప్రకటించిన తర్వాత వచ్చినటువంటి పరిస్థితి ఉన్నది. మన భారతదేశానికి వేరే దేశాల నుంచి 10 లక్షల మంది మన దేశానికి రావడం జరిగింది. ఆ వచ్చినటువంటి ప్రజల్ని కూడా ఎక్కడ కూడా మన సిస్టమేటిక్గా ఒక పటిష్టమైనటువంటి చర్యలు కూడా తీసుకున్నటువంటి పరిస్థితి లేదు. ఎక్కడ కూడా వాళ్ళకు కరోనా వచ్చిందా లేదా అనే చికిత్స ఒక పటిష్టంగా చేసింటే కూడా ఈరోజు మనం దాని బారి నుండి బయటపడే పరిస్థితి ఉండేది. వాళ్ళు ఆ పటిష్టంగా చేయడమే కాకుండా వాళ్ళని హోమ్ క్వారంటైన్ ఉండాలని చెప్తే వాళ్ళు ఆ ఫ్లైట్ నుంచి దిగిన తర్వాత మనం చికిత్స చేసి పంపిన తర్వాత కూడా వాళ్ళు హోమ్ క్వారంటైన్లో ఉండకుండా బయట తిరగడం వల్ల కూడా పరిసరాల్లో ఉన్నటువంటి వాళ్ళకు కూడా కరోనా సోకి పెద్ద ఎత్తున ఈరోజు మన దేశంలో ప్రభావం పూర్తిగా కరోనా పెరుగుతున్నటువంటి పరిస్థితి కనిపిస్తూ ఉంది. వాస్తవానికి మనం ఈ కరోనా నుంచి నేర్చుకోవాల్సిన విషయం ఏంటంటే, దేశంలో చాలా రోగాలు వస్తుంటాయి పోతుంటాయి, అది క్రమబద్ధంగా జరిగేటటువంటి విషయమే. అయినప్పటికీ దేశంలో వైద్యానికి బడ్జెట్కు సంబంధించి తీసుకుంటే వైద్యానికి 1% దాటుతున్నటువంటి పరిస్థితి లేదు. హెల్త్ రీసెర్చ్ సెంటర్స్ కూడా లేనటువంటి పరిస్థితి ఈరోజు లేదు. మనం అర్థం చేసుకోవాల్సిన విషయం ఏంటంటే, బడ్జెట్ 1% కేటాయించడం వల్ల నాణ్యమైనటువంటి డాక్టర్స్ ఎక్కడ దొరుకుతారు అనేది మనం అర్థం చేసుకోవాలి. అంతేకాకుండా ఎడ్యుకేషన్ సిస్టంలో 3% దాడుతున్నటువంటి పరిస్థితి లేదు. ఎడ్యుకేషన్ కానీ, విద్య కానీ, వైద్యం కానీ
ఈ రెండు ఎప్పుడైతే సక్రమంగా ఇంప్లిమెంట్ జరుగుతాయో అప్పుడే ఈ దేశంలో ఖచ్చితంగా మనం ఏ సమస్య వచ్చినా ఎదుర్కొనే పరిస్థితి ఉంటుంది అని చెప్పేసి తెలియజేస్తా ఉన్నాను. విద్య వైద్యాన్ని మెరుగుపరచడం కోసం ఈ కరోనా మహమ్మారి మనకు నేర్పింది ఏంటంటే హాస్పిటల్స్ని కూడా పూర్తిగా ప్రభుత్వ పరం చేసుకోవాలి. జపాన్ ఆ ప్రయత్నం చేసింది. ఇప్పటి వరకు పెట్టుబడిదారు వ్యవస్థ ఉన్నటువంటి దేశాలలో కూడా పూర్తిగా ప్రభుత్వం ఆ హాస్పిటల్స్ని కొనేస్తున్నటువంటి పరిస్థితి ఉన్నది. కొనేస్తేనే పూర్తిగా ప్రైవేటు వైద్యాన్ని ప్రభుత్వ పరం చేస్తేనే నాణ్యమైనటువంటి వైద్యం అందే పరిస్థితి ఉంటుంది. ఆ కోణంతో ఖచ్చితంగా ప్రభుత్వం ఆలోచన చేయాలని చెప్పేసి తెలియజేస్తూ ఉన్నాను. ఈరోజు పొలిటికల్స్ని కూడా మనం రాజకీయ నాయకులను కూడా మనం ఎంచుకునే విధానంలో మన కులం చూసో లేదా అభిమానం చూసో లేకపోతే మన ప్రాంతాన్ని చూసో ఎంచుకునేటటువంటి పరిస్థితి ఉన్నది. ఎక్కడ కూడా నిర్ణయాత్మకంగా ఒక సమస్య వస్తే ఆ సమస్యను ఏ విధంగా ఎదుర్కోవాలి అనే ఆలోచన లేనటువంటి పొలిటికల్ లీడర్స్ని మనం ఎంచుకోవడం వల్ల కూడా ఈరోజు మనం ఇట్లాంటి ఇబ్బందులను పడుతున్నటువంటి పరిస్థితి ఉన్నది. కాబట్టి ఇప్పుడైనా సరే చదువుకున్నటువంటి వాళ్ళు, విద్యార్థులు కానీ, మేధావులు కానీ వీళ్ళందరూ కూడా ఆలోచన చేసుకొని ఒక పటిష్టమైనటువంటి రాజకీయ నాయకుల్ని కానీ పొలిటికల్ వాళ్ళని కూడా ఎంచుకునే సమయంలో మంచి నాయకుల్ని మనకు అంటే సమిష్టిగా నిర్ణయాలు తీసుకునేటటువంటి నాయకుల్ని ఎంచుకునే విధానంలో ఖచ్చితంగా మన పాత్ర ఉండాలని చెప్పేసి కోరుతూ ఉన్నాను. ఇంకోటి ఏంటంటే మన భారతదేశం ఇన్నాళ్ళుగా అంటే ఒక మేడ్ ఇన్ ఇండియా అని చెప్పేసి నరేంద్ర మోడీ గారు చాలా పెద్ద ఎత్తున మాట్లాడుతున్నటువంటి పరిస్థితి ఉండేది. కానీ ఇప్పుడు వాస్తవం లాక్డౌన్ ప్రకటించిన తర్వాత అర్థమైన విషయం రైతులు పడుతున్నటువంటి కష్టాలు, కార్మికులు పడుతున్నటువంటి కష్టాలు, వలస కార్మికులు పడుతున్నటువంటి కష్టాలు ఇవన్నీ కూడా మన దేశంలో చాలా పటిష్టంగా కనిపిస్తున్నటువంటి సందర్భాలలో మన దేశం ఎక్కడుందనే విషయాన్ని మనకు కళ్ళకు కట్టినట్టుగా ఈరోజు మనం చూస్తున్నటువంటి పరిస్థితి ఉన్నది. అంతేకాకుండా ఎకానమీ విషయంలో మన దేశం ఒక 200 సంవత్సరాలు వెనుకబడిపోయిందనే విషయాన్ని కూడా మనం అర్థం చేసుకోవాలి. ఈ లాక్డౌన్ కారణంగా మనం చాలా వెనుకబడిపోయామనే విషయాన్ని నేను చెప్పింది కాదు, మేధావులు చెప్పినటువంటి విషయం. ఇది మనం అర్థం చేసుకోవాలి. ఎకానమీ పైన మనం దృష్టి పెట్టాల్సినటువంటి అవసరం ఉన్నది. దాన్ని మళ్ళీ మెరుగుపరుచుకోవడం కోసం ఈ లాక్డౌన్ను పూర్తిగా అయిపోయిన తర్వాత మళ్ళీ ఆ ఎకానమీని రెట్టింపు చేసుకోవడం కోసం ప్రయత్నం చేయాలని చెప్పేసి కోరుతా ఉన్నాను. పూర్తిగా నేను తెలియజేసే విషయం ఏంటంటే మన గవర్నమెంటు ఇప్పుడున్నటువంటి పరిస్థితుల్లో ప్రతి ఇంటికి ఇప్పుడు ఎలక్షన్ టైంలో మన కార్యకర్తలు, పార్టీ కార్యకర్తలు ఎలాగైతే ఇంటింటికి వెళ్ళి ప్రచారం చేస్తారో అట్లా ప్రభుత్వం ఈరోజు వాళ్ళ కార్యకర్తలతోని, ఆ పార్టీ కార్యకర్తలతోని ప్రతి కుటుంబానికి మాస్కులు, శానిటైజర్లు ఫ్రీగా ఇప్పించడానికి ప్రయత్నం చేయాలని చెప్పేసి నేను కోరుతూ ఉన్నాను. అదేవిధంగా ప్రజలు కూడా పూర్తిగా దీన్ని సీరియస్గా తీసుకొని జాగ్రత్తలు పాటిస్తే తప్ప మనం ఒకటి విషయం అర్థం చేసుకోవాల్సిన విషయం ఏంటంటే రోజు రోజుకు కరోనా కేసులు పెరుగుతూ ఉన్నాయి. ఇది పూర్తిగా ఆగిపోవాలంటే సిస్టమేటిక్గా జాగ్రత్తలు పాటిస్తే ఇప్పుడున్నటువంటి పేషెంట్లను వారిని కరోనా నుంచి రక్షించడం కోసం డాక్టర్లు ప్రయత్నం చేస్తే ఖచ్చితంగా ఈ కరోనా బారి నుంచి మనం బయటపడే అవకాశం ఉంటుంది. అంతేకాకుండా ప్రభుత్వం చేయాల్సింది ఏంటంటే ప్రజలకు కనీసం వాళ్ళు తిని ఉండటానికైనా కనీస సౌకర్యాలు ప్రభుత్వం కల్పిస్తే ఖచ్చితంగా ఈ కరోనా బారి నుంచి బయటపడడం కోసం మన రాష్ట్రం కానీ మన దేశం కానీ సఫలమైందని చెప్పేసి అనుకోవచ్చు. కాబట్టి ఈ ప్రయత్నంలో ప్రభుత్వం భాగస్వామ్యం వహించాలని చెప్పేసి ప్రజలకు ఎలాంటి కష్టం రానియకుండా చూసుకోవాలని చెప్పేసి కోరుతూ ముగిస్తున్నాను.